శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ 2026వ సంవత్సరం నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభమవుతూ ఉన్న సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఇన్ని సంవత్సరాలుగా మా ఛానల్ ని ఆదరిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులకి ప్రత్యేక ధన్యవాదాలు కూడా చెప్తూ ఉన్నాము. 2026వ సంవత్సరంలో జనవరి 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్లయితే, గురు చంద్రుల యొక్క కలయిక మిథున రాశిలో జరుగుతోంది. కేతువు గారు సింహ రాశిలో ఉన్నారు. ఇక బుధ శుక్ర రవి కుజ ఈ 4 గ్రహాలు కూడా ధనస్సు రాశిలో ఉన్నాయి. రాహు గారు వచ్చేసి కుంభరాశి, శని గారు వచ్చేసి మీన రాశి. గ్రహస్థితులు ఇలా ఉంటూ ఉండగా వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది, కన్యా రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక గ్రహస్థితుల యొక్క అలాగే సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, గురు చంద్రుల యొక్క కలయిక గజకేసరి యోగాన్ని తెలియజేస్తుంది. మనకి వార ప్రారంభపు రోజునే గజకేసరి యోగం ఆరంభం అయి ఉన్నది. ఇది చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితిగా తెలియజెప్పచ్చు. గురుచంద్రుల కలయిక ఏ రాశి వారికైనా కూడా చాలా మంచి గజకేసరి యోగం అంటాం కాబట్టి ఆ 2 గ్రహాల కలయికని, ఇక ఈ గజకేసరి యోగం అనేది చాలా అద్భుతమైన ఫలితాలు ఏ విధంగా ఇస్తుంది అంటే, 10 మందిలో ఉన్నతంగా ఉండేటట్టుగా, ఉన్నత స్థితికి ఎదిగేటట్టుగా, ఆర్థిక పరంగా, కీర్తి ప్రతిష్టల పరంగా, ధనము పరంగా చాలా చాలా అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. అలాగే గోచారంలో అంత చాలా గొప్ప ప్రభావాన్ని చూపించకపోయినా జన్మ జాతకంలో ఈ గురు చంద్రుల కలయికలు ఉన్నవారికి గాని, గురు చంద్రుల దృష్టులు ఉన్నవారికి గాని, లేదా గురువు గారు చంద్రుడు ఇద్దరు ఒకరినొకరు కేంద్రాల్లో ఉన్నవారికి గాని చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇక ఇక్కడ చూడండి, ధనస్సు రాశిలో బుధ కుజ శుక్ర రవి 4 గ్రహాల యొక్క కలయిక జరుగుతుంది. అయితే ఈ 4 గ్రహాలు కూడా ఇటు గురువు గారి దృష్టిలోనూ ఉన్నాయి, ఇటు శని గారి దృష్టిలోనూ ఉన్నాయి. ఈ కలయికలో మనం ఏమి చెప్పుకోవచ్చు, వివాహేతర సంబంధ బాంధవ్యాలు ఉన్న వాళ్ళకి గాని చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుకోవచ్చు. అలాగే రోడ్డు ప్రమాదాలు విషయంలో, అనారోగ్యం విషయంలో, ఆర్థిక పరమైన చిక్కుల విషయంలో చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి రాశి వారు తీసుకోవాలి. ఇది ప్రతి రాశికి ఏదో ఒక స్థానం అవుతుంది కదా 12 రాశుల వారికి కూడా. కాబట్టి ఇక్కడ చతుర్గ్రహ కూటమి కాబట్టి, అందున శని గారి దృష్టి పడుతోంది కాబట్టి ఈ చెప్పుకున్నటువంటి విశేషాంశాలు అతి జాగ్రత్తగా మీరు సంచరించుకుంటూ వెళ్ళాలి. ఇది మటుకు చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక కుజుని యొక్క 4వ దృష్టి శని మీద ఉంది. అలాగే శని గారి యొక్క 10వ దృష్టి కూడా కుజుని మీద ఉంది కదా. అలాగే కుజుని యొక్క సప్తమ దృష్టి గురుచంద్రుల మీద ఉంది. ఇక్కడ గురు మంగళ యోగము, చంద్ర మంగళ యోగము కూడా ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ సంవత్సరం ప్రారంభంలో ఏర్పడుతూ ఉన్నటువంటి ఈ యోగాలు ఏ రాశి వారికైనా సరే జాగ్రత్తలు తీసుకోవాలి అనే చెప్తూ ఉన్నది. ఇక వీటి యొక్క ఇంకా ముఖ్యమైన ఫలితాలు ఆ రాశులకి తెలియజెప్పుకుందాము. ఇప్పటి వరకు అయితే అన్ని రాశుల వారు కూడా తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాం. ధనస్సు రాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి అని పరిశీలించినట్లయితే, రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు, తృతీయంలో రాహు బాగున్నారు, సప్తమ స్థానంలో చంద్రగురులు బాగున్నారు. 4 గ్రహాలు కూడా యోగిస్తూ ఉన్నాయి. అయితే లలిత కళలు బాగుంటాయి, సన్మాన సత్కారాలు అందుకునే విధంగా ఉంటారు, గౌరవ ప్రతిష్టలు పెరుగుతున్నాయి, ధన ఆదాయం పెరుగుతోంది, మనోబలం పెరుగుతోంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు పెరుగుతున్నాయి, బంధుమిత్రుల అప్యాయత ఆదరణ పెరుగుతోంది. అనేక విధాల వీరు చాలా బాగున్నారు. అందులో ఎటువంటి సమస్య లేదు, ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు కూడా అధికంగానే కనిపిస్తున్నాయి. అవి ఏమిటి అంటే, ఏదైనా భూమికి సంబంధించి తగాదాలున్నా, సంతానానికి సంబంధించి ఏదైనా అసంతృప్తి ఉన్నా, దూర ప్రాంత ప్రయాణాలలో వీరు జన్మభూమిని విడిచిపెట్టి దూర ప్రాంతాలకి వెళ్లి అక్కడ జీవనం చేస్తూ ఉన్నవారు కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యయ ప్రయాసలకి వచ్చి కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణాలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ధనము ఎక్కువగా ఖర్చు అయ్యే పరిస్థితి
కనిపిస్తోంది. ఏదైనా కొనుగోలు అమ్మకాల విషయంలో కూడా అలాగే కనిపిస్తోంది. వాహనాల విషయంలో అలాగే కనిపిస్తోంది. ప్రయాణాల విషయంలో అలాగే కనిపిస్తోంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో అలాగే కనిపిస్తోంది. అలాగే ఈ రక్తానికి సంబంధించి, చర్మానికి సంబంధించి ఏవైనా ఎలర్జీస్ ఉన్నట్టయితే ఈ సమయంలో అతి జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏదన్నా కొంచెం ఇండికేషన్స్ తెలుస్తున్నాయి అంటే ముందస్తుగానే మీరు డాక్టర్ని సంప్రదించుకొని మందులు కూడా వాడచ్చు. అలాంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారంలో కానీ కొంచెం నష్టం కూడా కనిపిస్తోంది. ధన ఆదాయం బాగుంది, అలాగే ధన నష్టం. ఇప్పటికిప్పుడు నష్టాన్ని సూచించబడట్లేదు ఇక్కడ. ఏదైనా కొన్ని రోజులు షాప్ మూసివేయడం కానీ, కొన్ని రోజులు అమ్మకాలు నిలిపివేయడం కానీ, కొన్ని రోజులు కొనుగోలు వాయిదా వేయడం కానీ, ఇలాంటివి ఏమన్నా ఆపేసినందువల్ల ఆ వార ఏదో ఒక విధంగా నష్టం ఆ వ్యాపారానికి అనే విధంగా ఉంటాయి. ఇక్కడ పరస్పర విరుద్ధమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నప్పుడు ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తుంది కాబట్టి జాగ్రత్త తీసుకోవాల్సిందే. ఇది చెప్పదగినటువంటి సూచన. రాశిలోనే 4 గ్రహాల కలయిక ఏర్పడి ఉన్నది. శుక్రాచార్యుల వారు మంచి చేస్తారు, కానీ ఒక విధంగా చెప్పాలంటే వారు కూడా షష్టాధిపతి అవుతూ రాశిలో ఉన్నారు. ఆరోగ్య రీత్యా అతి జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ లాభాధిపత్యం కూడా వచ్చింది కాబట్టి రాశిలో లేదా లగ్నంలో కాస్త మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. పరస్పర విరుద్ధంగా 2 రకాల భావాలు ఏకకాలంలో పనిచేస్తూ ఉన్నప్పుడు మనం కూడా మన బుద్ధి బలాన్ని ఉపయోగించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ బుద్ధి బలం ఉపయోగింపబడడానికే గురువు గారి యొక్క ఆశీస్సులు ఉన్నాయి. ఇదే అదృష్టవంతమైన కాలం అని చెప్పొచ్చు. విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చెయ్యండి. శివారాధన చెయ్యండి. హనుమాన్ చాలీసా పఠించండి. మీకు చాలా వరకు మనశ్శాంతి ఏర్పడుతుంది. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క గమనము అక్కడ సప్తమంలో ఉన్నది, ఇక్కడ దశమంలోకి వచ్చారు. దశమ స్థానంలో కూడా చాలా చాలా కార్యనిర్వహణ శక్తి పెంచి ఉద్యోగ జీవితంలో సంతృప్తినిచ్చి, అలాగే బంధుమిత్రుల ఆప్యాయత ఆదరణలనిచ్చి, వైవాహిక జీవితంలో కూడా కాస్త మనశ్శాంతినిచ్చి, అనేక విధాలుగా ఆ సప్తమంలో ఎలా బాగున్నారో ఇక్కడ దశమంలో కూడా అలాగే మంచి ఫలితాలని ఇస్తూ బాగున్నారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. చెప్పినటువంటి పరిహారాలలో మటుకు తప్పనిసరిగా కనీసం 2-3 పరిహారాలైనా చేయడానికి ప్రయత్నం చేయండి. ఇష్టదేవతారాధన చేయండి, శివారాధన చెయ్యండి, యోగా చెయ్యండి. మీ ఇష్టం, ఏవి కుదిరితే అవి చెయ్యండి. మనశ్శాంతితో ఉండండి, అభివృద్ధితో ఉండండి. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది.